నీ లైఫ్ లో ముఖ్యమైన పర్సన్ అని ఎవరైనా అనిపిస్తే ఎవరి పేరు ముఖ్యంగా చెప్తాం? మీ డాడీ అంటే ఇష్టం. ఎందుకు మీ డాడీ అంటే ఇష్టం? డాడీ కేరింగ్ గట్టిగా చెప్పు. అమ్మ ఎప్పుడు తిట్టినా డాడీ కేరింగ్ చూసుకుంటాం. ఎప్పుడో కొట్టింది వినండి భాస్కర్ గారు, మీకు కొడుకుల కోసం పొగుడుతున్నాడు. డాడీ అయితే తిట్టింది లేదు. ఎప్పుడు ఏ తప్పు చేసినా మీ డాడీ ఎప్పుడు తిట్టడం. నెక్స్ట్ టైం మనం రిపీట్ చేయకుండా చూసుకొని. సరే, టోస్టల్ నీకు ఎవరంటే బాగా ఇష్టం, చాలా ఇష్టం? పూర్ణంటే ఇష్టమా? వెరీ గుడ్. అది సార్ గుండె కనిపించండి, గుండె కనిపించండి ఫస్ట్. అది అప్పుడు ఇలా అనాలి, ఓకేనా? సరే, ఎవరంటే అస్సలు ఇష్టం ఉండదు? పూర్ణగడే. ఇష్టం లేని వాడు కూడా పూర్ణయే. ఎందుకు పూర్ణ అంటే ఇష్టం ఉండదు? కొన్ని కేసెస్ లోనే మామూలుగా మాట్లాడతాడు. మామూలు మాట్లాడినప్పుడే మధ్యలోనే కమ్మ కూడా వేస్తాడు. ఎవరు ఒకలే చెప్పకూడదు, కంపల్సరీ పొగిడే వాళ్ళు చెప్పారు. డాడీ కూడా చెప్పాలి. సరే, అయితే నీ లైఫ్ లో హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి? హ్యాపీయెస్ట్ మూమెంట్ అడిగారు. 10th క్లాస్ మార్క్స్ హ్యాపీయెస్ట్ మూమెంట్. వెరీ గుడ్. నీ లైఫ్ లో సాడ్ మూమెంట్ ఏంటి? చెప్పు. చెల్లి తప్పినప్పుడు నాకు తోస్తారండి. వెళ్ళడం మళ్ళీ తోస్తారు. మళ్ళీ తర్వాత దొరికింది. నేను దొరకకపోతే నాకు ఇలాంటి సిగ్గు ఏం చేస్తాను. ఓకే, ఇంకేం అడుగుమో చెప్పండి. మీరు సాధ్యం అండి. నువ్వు చెప్పలేదా? అప్పుడు ఎప్పుడు వచ్చా స్కూల్ డేస్ లో చెప్పలే. చెప్పు. ఎప్పుడో రా, 8th 7th చెప్పు. నిన్ను ఫాలో అయ్యింది. ఏం చెప్పింది? లవ్ యూ. పారిపోతాయి అంతే అంటావు. ఇంకేదో అడుగుదామా? చాలా వదిలేదమ్మా. సమర్థ చేస్తాను. పూర్ణకిషోర్ అని నేను అబద్ధాలు చెప్పనని, అంతా నిజమే చెప్తానని, దేవుడి మీద ఆన, అందరి మీద ఆన, నా మీద ఆన. దేవుడి ఎక్కువ నవ్వునప్పుడు అందరినీ తీయ. దేవుడి కానీ తీయ. చెప్పు, నీకు జుట్టు అంటే ఇష్టమా, గుండె అంటే ఇష్టమా? జుట్టు అంటే ఇష్టం. ఎందుకు జుట్టు అంటే ఇష్టం? మమ్మీ అంటే ఇష్టమా, డాడీ అంటే ఇష్టమా? మమ్మీ అంటే ఇష్టం. దాని కూడా అడుగుండు. సో మమ్మీ అంటే ఇష్టం. ఎందుకు మమ్మీ అంటే అంత ఇష్టం? నీ లైఫ్ లో హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి? నీ లైఫ్ లో హ్యాపీయెస్ట్ మూమెంట్ చెప్పు. చెప్పు. అందరూ చెప్పారు, అందరూ చెప్తాను, నువ్వు చెప్పాలి. అది ఒకసారి నేను హాస్టల్ ఉన్నప్పుడు ఒకసారి అంటే వీకెండ్ ఎవరైనా వస్తారండి పిల్లలు తీసుకోవడానికి. ఒకసారి సండే డాడీ రావడం అవ్వలేదండి. ఫోన్ చేస్తే కూడా కానీ తర్వాత చూస్తే డాడీతో పాటు అత్తయ్య, అమ్మమ్మ, నాన్న రాలేదు. సాడ్ మూమెంట్ ఏంటి? సాడ్ మూమెంట్ అంటే అదే హాస్టల్ ఇయర్ లోనే మమ్మీ ఒకసారి రాలేదండి. ఎందుకని అడిగితే మమ్మీకి ఇచ్చిన ఆపరేషన్ ఏంటని చెప్పి 2 వారాలు రాలేదండి. టోస్టల్ ఎవరంటే బాగా ఇష్టం? కార్తికేయన్. కార్తికేయన్ ఇష్టం. ఎందుకు కార్తికేయన్ ఇష్టం? అది పేరు చెప్పారు. కాదండి, అంటే ఎంత కమ్ముకున్నా సరే కాస్త ఫ్రెండ్లీగానే ఉంటాడండి. ఏది అంత మనసులో పెట్టు అంటే పెట్టిన కొరకడు రాడు. మీరు చూడనప్పుడు ఎలా ఉంటుంది? ఎవరితో క్రియేట్ చేస్తారు? పేరు చెప్పు. చెప్పు. చెప్పలేదు. అదే చెప్పండి. ఓకే, సరే. నీకు గుండుగొండ అని పేరు ఎలా వచ్చింది? గుండుగొండ అంటే ఏంటర్థం? సరే, టోస్టల్ ఎవరైతే నీకు బాగా ఇష్టం?
బాలగాడు ఇష్టం. సరే, నీకు ఎవరంటే ఇష్టం ఉంది ట్యూషన్ లో? ఎవరు లేరండి. చెప్పు. కార్తిక్ అండి. ఎందుకు? ప్యాంట్ రాయడం పైన. సరే, అందుకే ఇష్టం లేదు. సరే, నీకు మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా? డాడీ. ఎందుకు డాడీ అంటే ఇష్టం? డాడీ అని తిరుగుతుంటారు కదా నేను. మరి చిన్న ప్రేమ తీసుకుంటాడు. ప్రేమ తీసుకుంటే మీ కొడుకు చిన్న కొడుకు మీరంటే ఇష్టం, పెద్ద కొడుకు మాత్రం పేర్చాలి. సరే, హ్యాపీస్ట్ మూమెంట్ ఏంటి లైఫ్ లో? ఈ లైఫ్ లో హ్యాపీస్ట్ మూమెంట్ ఇక్కడ హ్యాపీస్ట్ మూమెంట్ ఏంటి? బేర్ చెప్పు, టైం అవుతుంది. చెప్పమే బోల్ ఉంటాయి. సాడ్ మూమెంట్? సాడ్ మూమెంట్ ఇష్టమా డాడీ అంటే ఇష్టమా? మమ్మీ అంటే ఇష్టం. నీకు మీ అన్ని అంటే ఎందుకు ఇష్టం ఉంటుంది? చెప్పాలి. ఎందుకు అస్తమని ఇద్దరు కొట్టుకుంటారు? అదే అన్నయ్య, ఎందుకు అస్తమాన్ని ఇద్దరు కొట్టుకుంటారు? అసలు అన్న తమ్ముళ్ళకి ఎవ్వరు నమ్మరు మిమ్మల్ని. అస్తమాన్ని దారుణంగా తిట్టుకుంటారు, కొట్టుకుంటారు. ఎందుకు? ఏంటి రీజన్ అసలు? నీకు నచ్చింది కాదు చేయడు. ఆడు ఏమన్నా తెలుసా, మా తమ్ముడు అంటే ఏమన్నా. సరే, హ్యాపీస్ట్ మూమెంట్ అంటే మీకు మీ లైఫ్ లో హ్యాపీస్ట్ మూమెంట్ ఈజీ క్వశ్చన్. ఏంటిగా సాడ్ మూమెంట్ ఏంటి? అంటే అప్పుడు ఒక 2 years దాకా మా అమ్మకి ఆపరేషన్ అయింది. అప్పుడు అదే సాడ్ మూమెంట్. ట్యూషన్ ఎవరంటే బాగా ఇష్టం? బాయ్ ఆర్ గర్ల్ చెప్పాలి. భార్గవ్ అంటే ఇష్టం. ఎవరంటే ఇష్టం ఉండదు? అందరూ చెప్పాలి. ఇది మాత్రం అందరూ చెప్పారు. సత్యం ఆటలు గుండుగడ్డ, ఆడు గుండుగా అండు. ఇంకొని చెప్పు, ఇంకా అప్పుడు చెప్పు. లిఖిత కనిపిస్తుంది. ఎందుకు ఇష్టం ఉండదు? బామర్ది. సో అదమ్మా ఈ రోజు ముగింపు. ఓకేనమ్మా, ఈ వీడియో ఆఫ్టర్ 10 years తర్వాత మోస్ట్ మెమరబుల్ డేగా ఇది మిగులుతుంది. ఈరోజు ఎంత డేటు? January 12, 2026. 2036 ఈ వీడియో చూడండి. చాలా ఎవర్ లాస్టింగ్ మెమరీగా మీ అందరికీ ఉంటుంది. ఓకేనా? చాలు, సమాప్తం.